హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. వచ్చే ఐపీఎల్ 2025లో రోహిత్ శర్మ వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ కెప్టెన్గా చేస్తాడని ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెట్ మైకల్ వాన్ మాత్రమైతే చెప్పడం జరిగింది. అసలు మైకల్ వాన్ అసలు రోహిత్ శర్మ పైన ఏం కామెంట్ చేశాడనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024 ముందైతే ముంబై ఇండియన్స్లో భారీ షేకులు అయితే కుదిరినాయని కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మను పక్కన పెట్టి కొత్తగా గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాని తీసుకొచ్చి అతను కెప్టెన్ చేయడం జరిగింది. అప్పుడే ముంబై ఇండియన్స్లో భారీ షేకులు అయితే కుదిరినాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముంబై ఇండియన్ టీంలో 2 విభాగాలుగా విడిపోవడం జరిగింది. రోహిత్ శర్మ ఒక టీం వైపు ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఒక టీం వైపు ఉండడం జరిగింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తొలగించి హార్దిక్ పాండ్యా నియమించడం పైన మాత్రమైతే రోహిత్ శర్మ మాత్రమైతే కోపంతో ఉండడం కూడా తెలిసిన విషయమే. రోహిత్ శర్మ పాటు జస్ప్రీత్ బుమ్రా కానీ, సూర్యకుమార్ యాదవ్ కానీ, తిలక్ వర్మ కానీ రోహిత్ శర్మ కెప్టెన్సీ తొలగించడం పైన తీవ్ర నిరాశ చెందిన వాళ్ళ సోషల్ మీడియా వేదికగాను స్పందించడం జరిగింది. వీరితో పాటు మాజీ క్రికెటర్లు కూడా స్పందించడం జరిగింది రోహిత్ శర్మ పక్కన పెట్టి హార్దిక్ పాండ్యా నియమించడం పైన అయితే. దీనిపైన అయితే ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ మైకల్ వాన్ మాత్రమైతే కళాఖండిగా చెప్పడం జరిగింది. ఐపీఎల్ 20 వచ్చే సీజన్ నుంచి మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్కి కెప్టెన్గా రోహిత్ శర్మ ఆడతారని అనే సంచలన స్టేట్మెంట్ మాత్రమైతే చేయడం జరిగింది. ఎందుకంటే ఐపీఎల్ 2025లో మెగా యాక్షన్ జరగనుంది. కేవలం మేనేజ్మెంట్ వచ్చేసరికి 3 లేదా 4 ప్లేయర్ మాత్రమే అంటిపెట్టుకొని ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే వచ్చే సీజన్లో వచ్చేసరికి రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ వదిలి సిఎస్కేకి వెళ్తాడని అయితే మైకేల్ వాన్ మాత్రమైతే సంచలన కామెంట్స్ మాత్రమే అయితే చేయడం జరిగింది. ప్రజెంట్ ఈ కామెంట్స్ మాత్రమైతే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయని కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ రోహిత్ శర్మ మాత్రమైతే సిఎస్కే టీం అయితే సిఎస్కే టీం మాత్రమైతే ఇంకా ఫుల్ స్ట్రాంగ్గా అవుతుందని కూడా చెప్పడం జరిగింది. అయితే రోహిత్ శర్మతో పాటు ముంబై ఇండియన్స్ టీంలో చాలామంది క్రికెటర్లు ముంబై జట్టుని వీడే అవకాశం కూడా ఉన్నట్లయితే మైకల్ వాన్ అయితే చెప్పడం జరిగింది. ఈ బాటలో వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ ప్లేయర్లు కూడా ముంబై జట్టుని వీడే అవకాశం ఉన్నట్లుగా అయితే మైకల్ వాన్ మాత్రం అయితే చెప్పడం జరిగింది. మైకల్ వాన్ వచ్చేసరికి రోహిత్ శర్మ గురించి ఇలా మాట్లాడతారు. రోహిత్ శర్మ వచ్చే ఐపీఎల్ సీజన్లో ఖచ్చితంగా చెన్నై సూపర్ కింగ్ టీంలోకి చేరుతాడు. ధోని వారసత్వ కెప్టెన్సీ మాత్రం రోహిత్ శర్మ తీసుకుంటాడని కూడా చెప్పడం జరిగింది. కొన్ని అనివార్య కారణాలు ఇలా జరగకపోతే మాత్రం అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యాని తప్పించి మళ్ళా రోహిత్ శర్మకి ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లయితే మన మైకల్ వాన్ గారు అయితే చెప్పడం జరిగింది. సో మైకల్ వాన్ కామెంట్స్ మాత్రం అయితే హాట్ టాపిక్గా మారి అని చెప్పుకోవచ్చు. ఐపీఎల్లో సోషల్ మీడియాలో కానీ, క్రికెట్ అభిమానులు కానీ, క్రికెట్ అందరిలో కానీ హాట్ టాపిక్గా మారింది. మరి వచ్చే 2025లో వచ్చేసరికి ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఈ టీంలకు మాత్రం అయితే 3 నుంచి 4 ప్లేయర్లను అడ్డుపెట్టుకునే అవకాశమే ఉంది. ఈ తరుణంలో చూస్తే ముంబై ఇండియన్స్ వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రాను, సూర్యకుమార్ యాదవ్ను, అదేవిధంగా హార్దిక్ పాండ్యాను అంటిపెట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. యథావిధిగా రోహిత్ శర్మ వదిలేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ కోవలను చూసుకుని మైకల్ వాన్ మాత్రమైతే ఇలాంటి కామెంట్ చేయడం జరిగింది. ఈ కామెంట్స్ పైన మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలిపండి. ఒకవేళ రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ వీడి వేరే జట్టుకి వెళ్తే ఏ జట్టుకి వెళ్తే బాగుంటుంది అనేది కూడా కామెంట్ అయితే చేయండి. ఓవరాల్గా అయితే మైకల్ వాన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి చూద్దాం వీటిపైన అయితే ఎవరు ఎలా రెస్పాండ్ అవుతారు అనేది తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ దేశం భో శంకర. థ్యాంక్ యూ.